హలో ఎవ్రీబడి, నేను మీ సుందర్ వీరబైన. మీరు చూస్తుంది స్మార్ట్ సుందర్ యూట్యూబ్ ఛానల్. మీకు తెలుసు, నేను వాటర్ టెక్నాలజీ అంటే నీళ్లు, త్రాగునీరు కావచ్చు, వాడుకునే నీళ్లు కావచ్చు, వాటి పరిశుభ్రత లేకపోతే వాటి నాణ్యత గురించి ఎన్నో రకాల ఎక్విప్మెంట్స్ని మీకు పరిచయం చేస్తూ వస్తున్నాను. అలాగే ఈరోజు ఆ నీటి వాల్యూ తెలిసిన వాళ్ళగా మనం ఆ నీళ్ళని వేస్ట్ చేయకుండా ఉండడానికి, వేస్ట్ అవ్వకుండా ఉండడానికి, ఎలక్ట్రిసిటీని సేవ్ చేయడానికి ఒక డివైస్ని అయితే మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అదేంటంటే, మీకు తెలుసు నీళ్ళు అనేవి వాటర్ ట్యాంక్లో మనం మోటార్ వేసిన తర్వాత మనం చూసుకోలేము, స్పిల్ అవుట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే నీళ్లు ఈ మోటార్ నింపి ఒక్కసారి ట్యాంక్ నుంచి బయటకు వస్తూ ఉంటాయి. ఒక్కసారి చూసుకోకపోతే మనం ఏమవుతుందంటే ఇంకో ట్యాంక్ కి సంబంధించిన నీళ్లు కూడా మొత్తం కిందికి పోతూ ఉంటాయి. సో దీనివల్ల ఎలక్ట్రిసిటీ వేస్ట్, అలాగే మన బోర్ వాటర్ వేస్ట్. అలాగే ఈ ఫ్లోర్ మీద వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే ఫ్లోర్ కూడా, ఈ స్లాబ్ కూడా పాడవుతుంది అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి మీకు ఈరోజు ఒక మంచి డివైస్. సో మనకి 250 రూపీస్, 300లో కూడా డివైస్ ఉన్నాయి, కానీ అవంత ఎఫెక్టివ్ గా ఉండట్లేదు. అలాగే 2-3 సార్లు ఏదైనా షార్ట్ సర్క్యూట్ ఇష్యూ రాగానే వాటిలో ఉన్న అలారం సిస్టమ్ అనేది పాడైపోతూ ఉంటుంది. కానీ ఈ రోజు మీకు ఇంట్రడ్యూస్ చేసే డివైస్ ఏంటంటే, ఒక్కసారి ఆన్ చేసి పెట్టామంటే రెగ్యులర్ గా ఆ ట్యాంక్ లో ఉన్న వాటర్ ని మానిటర్ చేస్తూ ఆటోమేటిక్ గా అదే ఆన్ అవుతుంది, ఆటోమేటిక్ గా అదే ఆఫ్ అవుతుంది. చాలా సెక్యూర్ గా ఉంటుంది. సో మనకు ఒక ఎంసీబీ ఎలా ట్రిప్ అవుతుందో, ఏదైనా షార్ట్ సర్క్యూట్స్ వచ్చినప్పుడు అలాగే ఇది ట్రిప్ అవడం జరుగుతుంది. సో అలాగే దాంట్లో ఇంకా మిగతా ఫీచర్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందైతే ట్యాంక్ దగ్గర ఎలా కనెక్షన్ ఇస్తానో ఒకసారి చూడండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సెన్సార్స్ కనిపిస్తున్నాయి మనకి. సో ఈ వైర్లు 4 ఉంటాయి, 4 సెన్సార్లు. సో ఒకటి ఈ టాప్ లో ఉండే సెన్సార్ ఏంటంటే మనకి నీళ్లు నిండగానే ఆపేసేది. సో ఈ మిడిల్ లో సెన్సార్ ఏంటంటే నీళ్లు మధ్యలో ఉన్నాయి, ట్యాంక్ మధ్యలో ఉన్నాయని చెప్పేది. ఈ కింద ఉన్న 2 సెన్సార్లు ఏంటంటే నీళ్లు అడుక్కు వచ్చాయి, మళ్ళీ ఆన్ చేయండి మోటార్ అని చెప్పడానికి ఈ సిస్టమ్ అనేది, సెన్సార్ అనేవి ఈ విధంగా అరేంజ్ చేశారు. సో ఈ సెన్సార్లు కూడా చాలా రిలయబుల్, ఎక్కువ రోజులు ఎక్కువ కాలం పట్టేలా ఉండడానికి మనకి ఆటోమేటిక్ గా ఈ డివైస్ ని ఇచ్చిన వాళ్ళు చాలా సెక్యూర్ గా దీన్ని తయారు చేయడం జరిగింది. సో ఆ కంపెనీ ఏంటి, అవి ఎలా బై చేయాలనేది నేను తర్వాత వీడియోలో చెప్తాను. సో కనెక్షన్ అయితే సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే ఒక టెక్నీషియన్ లేకుండా ఈ పని అవ్వదు. సో టెక్నీషియన్ వచ్చి మీకు ఇన్స్టాలేషన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నదే డివైజు అస్త్రా 600 అనమాట. ఇది ఒక మోడల్ ఏంటంటే ఓన్లీ ఓవర్ హెడ్ ట్యాంక్కి. సో ఇలా కనెక్షన్స్ ఉంటాయి. పక్కన మాన్యువల్ బైపాస్ ఆటో అని చూసారా, అదేంటంటే ఎప్పుడైనా మనకి ఈ సిస్టమ్ పాడైనప్పుడు లేకపోతే సిస్టమ్ అవసరం లేదన్నప్పుడు బైపాస్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు ఇది రన్ అవుతుంది ఆటోమేటిక్గా, మనకి సెన్సార్ అనేది టాప్ లెవెల్లో నీళ్ళు లేకపోవడం వల్ల సెన్స్ చేసి వస్తుందన్నమాట. సో ఇలా కనెక్షన్ అనేది కొంచెం క్లమ్జీగా ఉన్నప్పటికీ టెక్నీషియన్ హెల్ప్తో ఈజీగా చేసేయచ్చు. అండ్ ఇదేంటంటే నిండి ఉన్న, అంటే కంప్లీట్గా నీళ్ళు అయిపోతేనే కదా ఆన్ అయ్యేది. ఎప్పుడైనా మనకి నీళ్ళు అయిపోకుండా కూడా ఆన్ అవ్వాలి అంటే దాని మీద నీడ్ అనే ఒక బటన్ ఉంటుంది. సో ఆ నీడ్ అనే బటన్ని ప్రెస్ చేస్తే ఒక చిన్న బజర్ వచ్చి ఆటోమేటిక్గా మోటార్ అనేది ఆన్ అయిపోతుంది. సో ఆ నీడ్ అనే బటన్ నొక్కాలి, లేకపోతే నీడ్ అనే బటన్ ప్రెస్ చేయాలి అంటే మనకి ట్యాంక్లో నీళ్లు నిండుగా ఉంటే కుదరదు, కొన్ని అయినా తక్కువగా ఉండాలి. సో ఈ విధంగా మీకు ఏంటంటే టెక్నీషియన్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కాన్సెప్ట్ అయితే ఇదండి, ఎలక్ట్రిసిటీని సేవ్ చేయడంతో పాటు మీ అండర్ గ్రౌండ్ వాటర్ని సేవ్ చేయొచ్చు, అలాగే మీ టైంని మేనేజ్ చేసుకోవచ్చు, అలాగే మీ మోటార్కి ప్రొటెక్షన్ లాగా కూడా ఉంటుంది. సో చూశారు కదా, ఈ విధంగా ఉంటుంది మోటార్ ఆన్ ఆఫ్ సప్లై కనెక్షన్. సో దీన్ని కనెక్షన్ ఇవ్వడం కొంచెం ఇబ్బంది. ఇలాంటి స్టార్టర్స్ ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి ఎక్విప్మెంట్ కొనుక్కోవాలి. ఇలాంటి స్టార్టర్ లేకుండా డైరెక్ట్గా స్విచ్లు ఉన్నప్పుడు మాత్రం ఇంకో ఎక్విప్మెంట్ ఉంటుంది. అలాగే కింద సంప్ నుంచి నీళ్లు పక్కకి ఇచ్చే వాళ్ళకి సంపులో కూడా వాటర్ లెవెల్ చూడడానికి ఇక్కడ డబుల్ సెన్సార్స్ వస్తాయి. సో అందులో ఇంకో మోడల్ వస్తుంది. సో ఈ విధంగా సంప్లో ఉన్న వాళ్ళకైనా, లేదా ఓవర్ హెడ్ ట్యాంక్ అయినా, బోర్ ఉన్న వాళ్ళకైనా, ఏ విధంగా అయినా, అపార్ట్మెంట్స్ అయినా ఒకే మోటార్ని 2 పోర్షన్స్ వాళ్ళు యూజ్ చేసుకున్నట్లయినా, ఇక్కడ ప్లగ్ సిస్టమ్ మార్చుకునే వాళ్ళైనా, ఎవరైనా కూడా ఈ ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ కంట్రోలర్ ని మీరు వాడుకోవచ్చు అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్ గా, అంటే మీరున్న ఈ ఫ్లోర్స్ ని బట్టి, ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కడ ఉంది, సంప్ ఎక్కడ ఉంది, దాన్ని బట్టి అప్రాక్సిమేట్ గా 6000 to 7000 అవుతుంది. సో ఇది మన ద్వారా ఖమ్మంలో కానీ ఇంకా వేరే డిస్ట్రిక్ట్స్ లో ఎక్కడైనా కానీ మనం సప్లై చేయడానికి రెడీగా ఉన్నాము. ఖమ్మంతో పాటు వేరే డిస్ట్రిక్ట్స్ అన్నింటిలో కూడా మనకి టెక్నీషియన్స్ అవైలబుల్ గా ఉన్నారు. సో ఎవరైతే ఈ ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ మనకి కంట్రోలర్ ని యూజ్ చేయాలనుకుంటున్నారో నా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో మీకు మన ఐస్మార్ట్ ఎంటర్ప్రైజెస్ నంబర్ ఇస్తాను. సో ఆ నంబర్ ద్వారా నాకు వాట్సాప్ లో కాంటాక్ట్ అయ్యి ఈ ప్రోడక్ట్ అనేది ఆర్డర్ చేసుకోవచ్చు. సో మరెన్నో ఇలాంటి వాటర్ టెక్నాలజీకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ని ఒక్కొక్కటిగా పరిచయం చేస్తూ ఉంటాను.
సో మీ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ చేయండి. ఈ డివైస్ కనుక మీకు నచ్చిన, ఈ వీడియో కానీ నా ప్రీవియస్ వీడియోస్ కానీ ఎవరికైనా నచ్చినవి ఉంటే వాటర్ ప్యూరిఫైర్స్కి సంబంధించి, వాటర్ సాఫ్ట్వేర్స్కి సంబంధించి, వాటర్ అయనైజర్స్కి సంబంధించి, ఇంకా ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్కి సంబంధించి ఇంకేమైనా ఎక్విప్మెంట్స్ కావాలన్నా కూడా మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి నా ఛానల్ని ఆదరించండి. అలాగే నా వీడియోస్ని ఉపయోగం అనుకున్న వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.